ఆటపాటలతో అల్లరి చేసే పసిపిల్లలు ఎక్కడ ఒక చోట కుదురుగా ఉండరు. ఇల్లంతా పీకి పందిరేస్తుంటారు. ఇంట్లో చేతికి అందినవన్నీ నోట్లో పెట్టుకుని రుచి చూస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో పెద్దలు వాడే మందుల్ని కూడా పొరపాటున మింగేస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఒకటే కంగారు పడిపోతుంటారు. మందుల మూలంగా పిల్లలకేమైనా అవుతుందేమోనని వణికిపోతుంటారు. తెలుసో తెలియకో పిల్లలు పొరపాటున మందులు మింగినప్పుడు ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. ముఖ్యంగా రంగురంగుల మాత్రలు, తీపి సిరప్లు, విటమిన్ గమ్మీలు పిల్లలకు చాక్లెట్లు లేదా మిఠాయిల్లా కనిపిస్తాయి. పెద్దలు అజాగ్రత్తగా టేబుల్ పైనో మంచం పక్కనో లేదా బ్యాగులో వదిలేసిన మందుల్ని పిల్లలు ఆట వస్తువులా తీసుకుని నోట్లో వేసుకునే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు, మానసిక ఆరోగ్య సమస్యలు, నొప్పి నివారణ మందులు, ఐరన్ మాత్రలు వంటి కొన్ని ఔషధాలు చిన్నపిల్లలకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉంది. కొన్నిసార్లు 1 లేదా 2 మాత్రలే ప్రమాదకరంగా మారొచ్చు. పిల్లలు ఏదైనా మందు మింగారనే అనుమానం వచ్చినప్పుడు ముందుగా ఏ మందు మింగారు, ఎంతసేపటి క్రితం మింగారు, సుమారుగా ఎన్ని మాత్రలు లేదా ఎంత సిరప్ తాగారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. మందు స్ట్రిప్, బాటిల్ లేదా ప్యాకెట్ను పిల్లలతో పాటు ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈ జాగ్రత్త పిల్లలకు సరైన చికిత్స అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు పొరపాటున మందుల్ని మింగిన అత్యవసర పరిస్థితిలో పిల్లలకు బలవంతంగా వాంతి చేయించే ప్రయత్నం చేయకూడదు. ఉప్పు నీళ్లు తాగించడం, వేళ్లు నోట్లో పెట్టి వాంతి చేయించడం, పాలు లేదా ఇతర ఇంటి చిట్కాలు ఇవ్వడం వంటి చర్యలు కొన్నిసార్లు మరింత ప్రమాదకరంగా మారొచ్చు. పిల్లలు మత్తుగా కనిపించడం, నిద్ర లేకపోవడం, వాంతులు, ఫిట్స్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారికి అత్యవసర వైద్య సహాయం అవసరం. అయితే ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ప్రమాదకరమైన మందులు మింగారనే అనుమానం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కొన్ని మందుల ప్రభావం గంటల తర్వాత కూడా కనిపించవచ్చు. ఆసుపత్రిలో పిల్లల వయసు, బరువు, మింగిన మందు రకం, పరిమాణం, గడిచిన సమయం ఆధారంగా వైద్యులు అవసరమైన పరీక్షలు, పరిశీలన, చికిత్స నిర్ణయిస్తారు. ప్రతి సందర్భంలో కడుపు శుభ్రం చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే మాత్రమే ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మందులను ఎప్పుడూ పిల్లలకు అందని ఎత్తులో భద్రపరచాలి. మాత్రలు తీసుకున్న వెంటనే స్ట్రిప్లను, సిరప్ బాటిళ్లను తిరిగి సురక్షితంగా ఉంచాలి. గడువు ముగిసినా లేదా అవసరం లేని మందుల్ని ఇంట్లో పేరుకుపోనివ్వకుండా సురక్షితంగా తొలగించాలి. ప్రతి కుటుంబంలో మందుల భద్రత కూడా పిల్లల భద్రతలో ఒక ముఖ్య భాగమనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.